దేవుని వాక్యం నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. Exodus chapter 12 verse 13. Now the blood shall be a sign for you on the houses where you are, and when I see the blood I will pass over you, and the plague shall not be on you to destroy you when I strike the land of Egypt. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దాని తర్వాత మోషే ద్వారా ఐగుప్తు నుండి బయటకు రావడానికి ముందు ఫరో హృదయము కఠినపడినందున ఒక తెగులు తర్వాత మరి ఒక తెగులును పంపినప్పటికీ ఫరో ఇశ్రాయేలీయులను పంపుటకు ఇష్టపడలేదు. చివరిగా వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చే ముందు పస్కాను పాటించారు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును గుర్తుగా ఉండును, కావున మిమ్మును నశింపజేయదు, తెగులు మీ మీదకు రాదు, ఎందుకంటే ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. మరొక వైపు ఐగుప్తీయుల ఇండ్లకు రక్తము గుమ్మములకు ఉండదు కాబట్టి సంహారకుడు వారిని నాశనం చేస్తాడు. దీని తర్వాత ఇశ్రాయేలీలు వెళ్ళుటకు ఫరో ఒప్పుకుంటాడు. ఆయన రక్తము నశింపకుండా కాపాడడమే కాకుండా వారిని అక్కడ నుండి పంపుటకు విడుదలకు కారణమవుతుంది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన రక్తం మనలను కాపాడుతుంది. రక్తము పాపమును విమోచించింది. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల. ఆయన రక్తం మనల్ని ప్రతిదినం సంరక్షిస్తూ ఉంటుంది, కాపాడుతుంది. ఆమేన్.